ఈ కన్యా రాశి వారికి ఈ సప్తమ కేంద్రంలో శని, ఇటు దశమ కేంద్రంలో గురువు ఉండడం ద్వారా ఆదాయ వ్యవహారంలో అనుకూలత బాగానే ఉంటుంది. లాభస్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. అలాగే వ్యయంలో కేతు ఉండడం, షష్టమ రాహు ఉండడం. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల బాగుంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల ఉద్యోగం రావటం లేదా వీసా రావడం జరుగుతుంది. లేదా ఉద్యోగం ఒక కంపెనీ ద్వారా ఉద్యోగం రావడం, లేదా ఒక కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం రావడం, వాళ్ళే మీకు వీసా ఇప్పిస్తామని ఒప్పుకోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారికి వైవాహిక సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే శని మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి కొంత వైవాహిక సమస్యలు తగ్గడం, లీగల్ ప్రాబ్లమ్స్ తగ్గడం, లేదా ఏదైనా ఒక సెటిల్మెంట్ జరగడం, అటు విడిపోవడమా లేదా కలిసి ఉండడమా, లేదంటే ఆస్తి రావడమా లేదంటే ఆస్తి రాకపోవడమా, అంటే ఏదైనా ఒక కోర్టు కేసు ఉందనుకోండి ఎంతో కాలంగా, అది ఈ నెల మీకు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు, ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా పెద్దగా నష్టాలు ఏముండవు. కన్యా రాశికి ఆల్మోస్ట్ బాగానే ఉంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకు వీసా వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని రకాలుగా బాగుంది. అష్టమ స్థానాధిపతి అయినటువంటి ఈ కుజుడు కూడా కన్యా రాశిలో ఉండడం. అయితే ఒక్కటేంటంటే ఆదాయం పెద్దగా ఉండదు. గత నెల ఆదాయం బాగా ఉందనుకోండి, ఈ నెల తగ్గిపోతుంది. గత నెల అసలు ఏం లేదనుకోండి, ఈ నెల కూడా అలాగే ఉంటుంది. పెద్దగా లాస్ట్ మంత్ కన్నా బెటర్గా అయితే ఉండదు. ఆదాయ విషయంలో ఓకే వెళ్తూ ఉంటుంది. గురువు శని అనుగ్రహము, గ్రహాల యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి, ఈ కుజుడు మీ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఇంట్లో మీకు నచ్చని పనులే చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది కరెక్టే కానీ మీదే కరెక్ట్ అని మీరు వాదిస్తుంటారు. దాని ద్వారా కొంతమంది ఏమో వదిలేస్తారు, కొంతమంది గొడవ పెట్టుకుంటారు. చీటికి మాటికి తప్పు వారిదంటే మీదైనా కూడా తప్పు మీది కాదు అని మీరు గొడవ పెట్టుకుంటుంటే అది కొన్ని మనస్పర్ధలకు, గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కన్యా రాశి వారికి ఒక్క కుజ గ్రహ దోషమే తప్ప మిగతా అవేం లేవు. కాబట్టి కన్యా రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదువుకోండి లేదా వినండి. ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. దానము ఎప్పుడు చెప్తానంటే పెద్దగా దోషాలు ఉంటేనే చెప్తాను. ఈ చిన్న పరిహారం మీ ఇంట్లో మీరు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం వినండి లేదా పారాయణ చేయండి.